ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఎవరి తలరాత ఎవరు రాస్తారు, దైవమున్నాడు నడుపుతున్నాడు నడుపుతున్నాడు. ఎవరి తలరాత ఎవరు రాస్తారు, దైవమున్నాడు నడుపుతున్నాడు నడుపుతున్నాడు. జనన మరణాలు కర్మ ఫలితాలు మార్చగలవారు ఎవ్వరూ లేరు. ఎదురుగా లేని విధి నడగలేక నిస్సహాయులపై నింద వేస్తారు నింద వేస్తారు. ఎవరి తలరాత ఎవరు రాస్తారు, దైవమున్నాడు నడుపుతున్నాడు నడుపుతున్నాడు. మెల్లిగా మెల్లిగా చూసుకో. తీసుకోండి. అదంతా నేను చూసుకుంటాను తమ్ముడు, ఇదంతా మాకు అలవాటేలేండి. వీళ్ళకి మనపై ఏమైనా కోపం ఉందా? వస్తువులన్నింటినీ అలా విసిరేస్తున్నారేంటి? ప్రతీకారం తీర్చుకున్నట్టు చేస్తున్నారు. అక్కడికి వెళ్ళాక వెరకుండా ఏమైనా వస్తువులు మిగిలితే అదే చాలు. నువ్వు వాళ్ళతో ఏం గొడవ పెట్టుకోకు. 4-5 ఏళ్లుగా వాళ్ళ యూనియన్కి ఎదురుగానే మన కేసు జరుగుతూ ఉంది. వాళ్ళకి మన మీద ఉన్న కోపం కార్మికులు కూడా ఓ లెవెల్కి చూపిస్తారు కదా. ఆయన ఇది దారుణం నాన్న. ఆ పనిచేసే వాళ్ళకు కూడా ఇల్లులుంటాయిగా. అయితే ఇంటి వస్తువుల ధరలు కూడా తెలిసే ఉంటుంది. బయలుదేరే ఏర్పాట్లన్నీ చేసావుగా, ఏవీ మర్చిపోకుండా తీసుకో. ఇంకెప్పుడు మనం ఇక్కడికి తిరిగి రాం. తీసుకురావడానికి ఏం లేవు, కావలసినవన్నీ తీసుకున్నాను. ఎనప బీరువా పెద్ద పెద్ద వస్తువులు వదిలేసిన లతిక మొహం మార్చుకునే ఉంది. స్టీల్ సామాన్లు ఇత్తడి సామాన్లు తీసుకువెళ్తున్నారని అడిగింది. ఎంత తీసుకున్నా తన ఆశకంతే లేదు. పెద్ద సామాన్లన్నీ గుళ్ళో అన్నదానానికి ఇవ్వాలని నేను ముందే అనుకున్నాను. దేవుడి కోసం మనం ఎంతైనా ఇవ్వగలిగాం. సొంతమని చెప్పుకోవడానికి చిన్న స్థలం కూడా లేని వాళ్ళకి అదంతా ఎక్కువే. కొన్ని రోజులు పోతే అది భరించలేని భారంగా మారిపోతుంది.
కొన్ని వంట సామాన్లు 4-5 పాత చీరలు పని మనిషికి ఇచ్చేశాను. పాపం మనం వెళ్ళిపోతున్నామని తెలిసి చాలా బాధపడింది. తోబుట్టువుల కంటే ప్రేమ విశ్వాసాలు ఇలాంటి వాళ్ళకే ఎక్కువ. బాలయ్య ఎక్కడా? ఇంకా రెడీ అవ్వలేదా? ఇప్పుడే స్నానానికి వెళ్ళింది. ఉదయం నుంచి చాలా బాధపడుతూ ఉంది. ఇంటి ముందు తోటలోనూ నుంచుని దిగులు పడింది. ఏదీ బయట పెట్టలేదు. అజయ్, హరి అందరూ బాధపడుతున్నారు. వాళ్ళు పుట్టి పెరిగిన ఇల్లు, ఆడుకున్న మట్టి స్థలం అంతా చేయి జారిపోతుంటే ఎవరు బాధపడకుండా ఉండగలరు? ఇది అమ్మా నాన్న నిద్రపోయే నేల. అదే నా బాధ. విధి అనే దాన్ని మనమెవరూ మార్చలేం. అందరూ బయలుదేరుతున్నారు కృష్ణ. మనం కూడా బయలుదేరుదామా? ఇక్కడి నుంచి వెళ్ళడానికి నా మనసు ఒప్పుకోవడం లేదు కృష్ణ. ఆ కేసులో గెలిపించమని నీకు చెప్పాను కదా. నిన్ను ప్రార్థించే వాళ్ళకి ఇలాగే జరుగుతుందా? నిన్ను నేను కంప్లైంట్ చేయడం లేదు. కష్టాలు వచ్చినప్పుడు భగవంతునితో ఇలా మాట్లాడకూడదు. అయినా చెప్తున్నాను, నా హృదయాన్ని ఇక్కడ తాకట్టు పెట్టి నేను ఇక్కడి నుంచి వెళుతున్నాను. నీకు తెలుసుగా. ఇంకా నా మనసులో ఒకే ఒక కోరికే ఉంది. దానికి ఏ అడ్డంకి రాకుండా చూసుకో. విన్నావుగా? మనం ఇంకొక ఊరికి వెళుతున్నాం. అక్కడ కొత్త ఇల్లు, మొదటిసారి చూసే మనుషులే ఉంటారు. నువ్వు మాత్రమే నాకున్న ఒకే ఒక తోడు.
ఎక్కడికి వెళ్ళినా నిన్ను తీసుకువెళ్తున్నాను కదా, అదెందుకో తెలుసుగా. అలాగే నువ్వు నాకు తోడుండాలి. ఉంటావు కదా? కార్తికేయన్ వాళ్ళ అబ్బాయి అటువైపు ఉంటాడు. ఈ కేసు తనకిచ్చే. మోహన్ దాస్ రాగానే తనకిచ్చే మనం. సరిగ్గా ఉందండి. నువ్వు ఆ బండిలో వచ్చారా? పద రండి, బండి తీయండి. బాలా, టైం అయిందిరా. నమస్కారం. నా పేరు భాస్కర్. రావుకాలం ముందే మీరు ఇక్కడికి వచ్చేస్తారనే నమ్మకం నాకు ఉండింది. అంటే మంచి విషయాలు అలా చేయటమేగా శాస్త్రం. ఈ కాలపు పిల్లలకి వాటిల్లో అంత నమ్మకం ఉండదు. మీ థింగ్స్ అవి లారీ వెనకే వస్తోంది. డ్రైవర్ మధ్యలో టీ తాగడానికి ఆగుంటాడు. ఇంటి తాళాలు ఇస్తే ఖచ్చితంగా ఇస్తాను. కానీ అంతకుముందు కొన్ని ముఖ్యమైన కండిషన్లు చెప్పాలని కైముళి సారు నా దగ్గర చెప్పారు. తెలుసు, కండిషన్ గురించి మనోజ్ అన్న చెప్పేశారు. ఇంత తక్కువ అద్దెకి ఈ సిటీలో ఇటువంటి ఇల్లు దొరుకుతుందా? దొరకదు కదా. కానీ ఇది ఎలా దొరికింది? అద్దె డబ్బులు తీసుకొని బియ్యం కొనాల్సిన అవసరం కైమల్ సార్కి లేదు. అందుకే దొరికింది. నిజం చెప్పాలంటే ఈ ఇంటి ఓనరు కైమల్ సార్ కాదు, సార్ వాళ్ళ భార్య సుభద్రామ్మ. ఇంటిని చూసుకోమని తాళం చెవి ఇచ్చినప్పుడు ఆవిడ నాకు ఈ మాట చెప్పారు. ఇలా చూడండి,
మంచి వాళ్ళు వస్తే మాత్రం అద్దె సంగతి చూడొద్దు, ఇల్లిచ్చేయమని. ఈ తాళం చెవి తిరిగిచ్చేటప్పుడు కూడా ఇల్లు కొత్తగానే ఉండాలి. అందులో మాత్రం ఆవిడ స్ట్రిక్ట్ గానే ఉన్నారు. ఇదిగోండి. ఆయనకే ఇవ్వండి. లేదు, ఆడవాళ్లే ఇంటి దీపం అంటారు. ఇదిగో తీసుకోండి. భగవంతుడా, రండి. గోడలో మేకులు కొట్టకూడదు, ఫిట్టింగ్స్ ఏమీ మార్చకూడదు, చెట్లుకంతా నీళ్లు పోయాలి. అద్దెకొచ్చే వాళ్ళకి ఇది సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. అయినా కూడా ఒక మాట చెప్పాలి కదా, ఎందుకంటే సుభద్రమ్మకి ఇది ఎంతెంతో చాలా ముఖ్యమైన విషయం. అంతా మేము చూసుకుంటాం. అయితే కుడికాలు పెట్టి ఐశ్వర్యంగా లోపలికి వెళ్ళండి. లోపలికి వెళ్ళు. భగవంతుడా, ఫర్నిచర్కంతా ఏ డ్యామేజీ రాకుండా చూసుకోండి. ఒక్కొక్కటి సుభద్రమ్మ దగ్గరుండి డిజైన్ చేయించిన ఫర్నిచరు. జాగ్రత్తగా చూసుకుంటాం. హరి మాత్రమేగా ఇల్లు చూశాడు. రండి, మీరు కూడా చూద్దురు. వంటగది చూడరా, రండి. హరి అన్నా, అదేంట్రా స్నానం చేసి బట్టలు మార్చుకోవా? నేను ఇప్పుడే కదా వచ్చింది. సామాన్లు దించాక స్నానం చేయడానికి వెళ్ళాను. ఈ రూమ్ మీరు తీసుకున్నారా? ఏంటి? కాదు, నాకు ఈ రూమే నచ్చింది. ఇంకో గది ఉంది కదరా, ఏది కావాలంటే తీసుకో. ఇక్కడైతే ఈ కిటికీ పక్కన కూర్చొని చదువుకోవచ్చు. ఇంకా స్పేస్ కూడా ఉంది. మొత్తానికి నాకు బాగుంటది. సిటీకి వచ్చిన తర్వాత నువ్వు లావ్ అయిపోయావేంటి? మన పాత ఇంట్లో ఉన్న గది కంటే ఈ గది విశాలంగా ఉంది. అయినా నీకు నచ్చలేదా? విడ్డూరంగా ఉంది. రే, మనకేదో అదృష్టం ఉంది కాబట్టి ఇలాంటి ఇల్లు దొరికింది. ఆ విషయం మర్చిపోకు. అసలు మనం కట్టాలనుకున్న అద్దెకి మనమందరం కలిసి ఒకే గదిలో ఉండేటట్టు ఇల్లు దొరికింది. నాకు ఈ రూమే నచ్చింది. మీరు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. అయితే ఇంతసేపు చెప్పింది నీకు ఎక్కలేదన్నమాట. అయితే మళ్ళీ చెప్తాను, ఇక నేను ఇవ్వను. నువ్వు ఎక్స్ట్రా చేయకుండా ఏదో ఒక గది చూసుకుని వెళ్ళిపో, సరేనా? ఒక జిల్లా మాత్రమే మారాను. నీకేమీ ప్రాబ్లం లేదు కదా? ఈ లోకాన్ని మొత్తం నీ నోట్లో పెట్టుకోగలిగిన నీకు ఇది దూరం అంటే ఎలా? నాకు మా పాతిల్లే నచ్చింది. ఏం లేకపోయినా సొంతిల్లని చెప్పుకోవచ్చుగా. ఇక్కడ పక్కనే గురువాయూర్ గుడి ఉందని అన్నయ్య చెప్పాడు. ఒకరోజు అమ్మతో వస్తానులే. రోజు రావాలని పట్టుబట్టకూడదు, సరేనా? కోరికలు తీర్చమని ఎంతమంది భక్తులు శ్రమ పడుతున్నారో. వాళ్ల మధ్య నువ్వు నన్ను మర్చిపోవద్దు. నువ్వు అలా కాదని తెలుసులే. నాకు నా కృష్ణుడి మీద చాలా నమ్మకం ఉంది. క్యాసెట్స్, మనం పాటలు వినడానికి.
నాన్నకున్న మొండితనం వల్లే గెలిచే అవకాశం అస్సలు లేకపోయినా ఆ కేసుని వాదించానని వకీలు కూడా చెప్పారు. నాన్న తీసుకున్న నిర్ణయాల్లో ఈ కుటుంబాన్ని రక్షించాలన్న ఆలోచనే లేదు, సత్తా అంతకంటే లేదు. సొంత ఇంటి నుంచి ఎప్పుడైతే బయటకొచ్చామో అప్పుడే అది అర్థమైంది.